MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. సంవత్సరాలు నేను ఎంత పడి నేను ఒప్పించుకున్నాను అని పడ్డాను. నేను కలిసి ఉండగానే నేను అంగీకరించాను. దానికి నేను చూడలేదు, కలవలేదు. మొన్న 26 నాడు అతను నా కూతురు ఫోన్ చేసి నాన్న నేను విడిపోతున్నావు అంటే వచ్చి మాట్లాడంటే పోయినా గట్టిగా నేను ఉండలేను నాన్న అని చెప్పింది. చెప్పిన తర్వాత వాడు మొదటిసారి అతను కలవటాడు, కలిసి వాడు 5 సంవత్సరాల నుండి నేను ఉంటున్నాను. 3 సంవత్సరాలు ఆమె కొరకు నేను ప్రయత్నం చేసిన, 3 సంవత్సరాలు వెంటబడి ప్రయత్నం చేస్తూ నేను ఒప్పించుకున్నా. ఆనందంగా పడుకున్నాడు. ఇక వాడు ఇక మరి నన్ను ఏది గొడవలు అవుతున్నాయి మాకు ఇద్దరికి, ఇక మేము ఉండలేము అంటే నిర్ణయం చేసుకొని మీరిద్దరు అని చెప్పిన. అంటే దీనికి వాడు దుర్మార్గుడు, వాడు నా కూతురు ఒక్కదాని కాదు, నా కూతురు లాంటి వాళ్ళని వాడు చాలా మంది చేసినట్టు నాకు తెలుసు, నాకు చరిత్ర తెలిసింది. ఇది వాడు పరమ దుర్మార్గుడు అని ముందే తెలుసు. కానీ నా బిడ్డ నా మాట వినకుండా నేను వాంసనే ఉంటాను అని అనడంతో ఏంటంటే నేను ఊరుకున్నా. నమ్మించి చేసి మొత్తానికి నా కూతురు చావుకు వాడే కారకుడు. వాడు వెంటబడకుండా ఉండుంటే నా కూతురు ఉంటుంది, సచ్చేది కాదు. వాడికి ఏంటంటే వాడికి డబ్బు ఉన్నది. ఏంటో డబ్బు ఉన్నది, నేను ఎంతమంది నేను పెట్టుకుంటా అని సుమార్గంగా వాడి ఇంటికాడ మాట్లాడింది. వాడి భార్య తప్పు ఇట్లా వద్దంటే నీదేంటి, డబ్బు ఉన్నది, నేను ఎంతమందితో పోతాను అనేది కూడా వాడి ఇంటికాడ మాట్లాడినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. అట్లా వాడు ఏది విచ్చలవిడి సంబంధాలు. నా ఉద్దేశంలో ఇటువంటి క్రూర మృగాలు ఏది బతకడం కూడా ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిండు. ఇక నా కూతురు లాంటి పరిస్థితి మళ్ళీ ఇంకా ఏ ఆడబిడ్డకు రావద్దు అనేది వాడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. మన సమాజానికి చావు గురించి తెలియదు, సూసైడ్ గురించి తెలియదు, ఒక మనిషి ఎందుకు బలవన్మరణంలోకి వెళతారో తెలియదు. అలాంటి వ్యక్తులకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ అవసరం అవుతాయి అనేది వ్యక్తులుగా మనకి తెలియదు, ప్రభుత్వానికి అసలే తెలియదు. ఎందుకు అనంటే ఆడవాళ్ళు ఈ రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళి చనిపోతే అది ఒక అవహేళన. ఒక ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళాలి, ఆ అమ్మాయికి ఎందుకు అవసరం వచ్చింది, ఆ అమ్మాయి ఇట్లాంటివన్నీ చాలా మాట్లాడతారు. జడ్జిమెంటల్ గా ఉంటారు, పని చేసే చోట జడ్జిమెంటల్ గా ఉంటారు. ఒక జీవితం, ఒక వైవాహిక జీవితం భగ్నమైతే దాని మీద ఇచ్చేటటువంటి తీర్పర్లు, జడ్జిలు చాలా మంది ఉంటారు. ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. ఎంత హింసించాలో ఒక మనిషిని అంత హింసించి తిరిగి చంపడానికి కూడా రెడీ అవుతారు. చంపడం అంటే కత్తి తీసుకుని పొడవడం కాదు, ఇలా చంపటం కూడా. ఇది సమాజం చేసినటువంటి హత్య. ఒక యంగ్ ప్రామిసింగ్ జర్నలిస్ట్, తెలంగాణ బిడ్డ ఇలా చనిపోవటానికి దారి తీసింది ఒక వ్యక్తి. కానీ ఆ వ్యక్తి వెనకాల చాలా శక్తులు ఉన్నాయి. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళల మీదకి తోడేళ్లలాగా, కాట్ల కుక్కల్లాగా వస్తున్నారో వాళ్ళందరి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దయచేసి నేను ఇక్కడ చెప్తున్న మన సోదరులందరికీ చెప్తున్నది ఏంటంటే, మీ వైవాహిక జీవితాల్లో ఏమన్నా గొడవలు ఉంటే పరిష్కరించుకోండి, కానీ ఇంకొక వ్యక్తి జీవితంలోకి వెళ్ళకండి, చొరబడకండి. మేము మాట్లాడితే మా ఉద్యోగాలు పోతే మమ్మల్ని బదనాం చేస్తారన్నటువంటి చెప్పినటువంటి అమ్మాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరిగినటువంటి దాని మీద అమ్మాయి టెస్టిమోనీ కూడా ఇచ్చింది, ఏం జరుగుతోంది మీడియా రంగంలో అని చెప్పి.
అంటే ఆ ధైర్యం ఉన్నటువంటి పిల్లని ఎంత గ్యాస్ లైటింగ్ చేస్తుంటారు దరిద్రులు. చెప్తున్నా కదా, ఎవరైనా కావచ్చు, కానీ ఒక అమ్మాయి జీవితాన్ని ఆ స్థాయిలోకి తీసుకెళ్లి చావు వరకు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరైనా సరే క్షమార్హులు కాదు. ఒక విషాదకరమైనటువంటి వార్త, బాధాతప్త హృదయంతో జర్నలిస్ట్ సొసైటీ అంతా మాట్లాడుకుంటున్నటువంటి వార్త. వి మిస్ యూ స్వేచ్ఛ. వన్ ఆఫ్ మై ఎక్స్ కొలీగ్, రైటర్, పోయెట్, యాంకర్, యాక్టివిస్ట్, తెలంగాణ వాది స్వేచ్ఛ బలవన్ మరణానికి పాల్పడింది. కారణాలు ఏమైనప్పటికీ తను బలంగా వినిపించేటువంటి ఒక వాదన, కాళ్ల మీద నిలబడాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చూపించుకోవాలి అని చెప్పేటువంటి స్వేచ్ఛ మరణం అనేది. స్వేచ్ఛ 2 రోజుల ముందు, తన బలవన్ మరణానికి పాల్పడే 2 రోజుల ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటో నిజంగా అంతలా డ్రమాటిక్ చేంజెస్, డ్రాస్టిక్ మూమెంట్ తీసుకోవడానికి ఏవి కారణాలు అయ్యాయి? అన్నామలై రిఫారెస్టేషన్ సొసైటీ, అక్కడ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర తను తీసుకున్నటువంటి ఫోటోలు, దానికి తను పెట్టినటువంటి ఒక కొటేషన్, క్వైట్ ద మైండ్ అండ్ ద సోల్ విల్ స్పీక్. మనసు మూగని చేసుకుంటే, మనసుని కనుక మాట్లాడనివ్వకుండా చేసుకుంటే ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ ఓపెన్ అవుతుంది. అంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఆత్మ మాట వినొచ్చు, అప్పుడు మనం ఫ్రీగా ఉంటాము, ఓపెన్ అప్ అయ్యి మాట్లాడతాము అనేటువంటి మాట బుద్ధుడి కొటేషన్ని తను కోట్ చేస్తూ పెట్టినటువంటి ఒక పిక్చర్. యాక్చువల్గా ఏం జరిగి ఉంటుంది, 2 రోజుల్లోనే అంత తీవ్రమైనటువంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకుంది అనేది అర్థం కాని విషయం. ఇక్కడ ఎందుకని మనం ఇంతలా మాట్లాడుకోవాల్సి వస్తుంది? స్వేచ్ఛ ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు, యాంకర్ మాత్రమే కాదు, ఒక పోయెట్ కూడా. దానికి చాలా క్లియర్గా తను రాసుకున్నటువంటి ఒక పోయంని కనుక ఫస్ట్ మనం చూసుకుంటే, పువ్వుకి సంబంధించి ఆ పువ్వు తన బిడ్డ ముఖంలాగా ఎలా ఉంది అంటూ చాలా పోయెటిక్గా, చాలా ఎమోషనల్గా, భావుకతతో రాసినటువంటి ఈ కవిత గురించి. కడుపులోంచి బిడ్డ బయటపడి చేతుల్లోకి తీసుకొని గుండెల కద్దుకున్నప్పుడు, చిన్ని ప్రాణం, చిన్ని ముఖం, ఎంత చిన్నగా ఉంది నా చేతుల్లో అనుకున్నా, రాత్రంతా మేల్కొనే ఉండి చూస్తూనే ఉన్నా, ఈ చిన్ని ముఖం నా చేతుల్లో ఎప్పుడు నిండుతుందా అని. ఇప్పుడు దోసిలి నిండా పువ్వు ముఖం కూడా నా బిడ్డ నవ్వు ముఖంలాగా. స్వేచ్ఛ రాసినటువంటి ఈ పంక్తులు నిజంగా తన బిడ్డతో ఉన్నటువంటి అటాచ్మెంట్, ఆ బాండింగ్ గురించి కూడా చెప్తుంది. స్వేచ్ఛ ఒక డైవోర్సీ, తనకి 14 ఏళ్ల కూతురు ఉంది, సింగిల్ మదర్గా ఉంది, తనకు కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తే తను ఒక లివింగ్ ఇన్ రిలేషన్లో ఉంది, అక్కడే మనస్పర్ధలు వచ్చాయి, కుటుంబ కలహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్వేచ్ఛ బలవన్ మరణానికి పాల్పడింది అనేది. స్వేచ్ఛ మరణానికి ఆ యువకుడే కారణం అంటూ స్వేచ్ఛ పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి మాటలు, అలాగే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము అనేటువంటి మాటలు కూడా. అయితే ఇక్కడ మనం తన కూతురుతో ఉన్నటువంటి బాండ్, ఎమోషన్ గురించి షేర్ చేసుకున్న ఒక పోయెట్ని మనం చూసాము, ఒక కవితని మనం చూసాము. ఆ తర్వాత స్వేచ్ఛకు ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, ఉమెన్ ఫైట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో అని చెప్తూ వెరీ రీసెంట్గా March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి నాకు కూడా స్వేచ్ఛ షేర్ చేసినటువంటి ఆ మెసేజ్, నీ విశ్వవ్యాప్త విజయం కోసం కాలమే కదిలొచ్చి ఎదురు చూస్తుంది, ఓ మహిళ నిలిచి గెలిచేయి, హ్యాపీ ఉమెన్స్ డే అంటూ తను నాకు షేర్ చేసినటువంటి ఈ మెసేజ్. యాక్చువల్గా నిలిచి గెలువు అనేటువంటి ఒక మాట చాలా బలంగా చెప్పింది, నమ్మకంగా చెప్పింది, ధీమాగా, ధైర్యంగా చెప్పినటువంటి స్వేచ్ఛ అందరూ దీన్ని పాటించాలి. నీ విశ్వవ్యాప్త విజయం కోసం కాలము కదిలొచ్చి ఎదురు చూస్తుంది, నిలిచి గెలువు అని చెప్పినటువంటి స్వేచ్ఛ ఎందుకని నిలబడలేకపోయింది? గెలుస్తానన్నటువంటి నమ్మకం తనకున్నప్పుడు ఎందుకని ఓడిపోయింది? ఎందుకని కనీసం తన కూతురి గురించి కూడా ఆలోచించలేకపోయింది? కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బరువు ఉంటుంది, భారం అవుతుంది అనుకున్నప్పుడు కూడా కూతురు గురించి ఆలోచించి ఉంటే ఇలాంటి డెసిషన్ తీసుకోకపోయి ఉండేది కదా. నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నటువంటి ప్రశ్న ఇది. దీంతో పాటుగా
తను పోస్ట్ చేసినటువంటి కొన్ని ఫోటోలు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తే తన మరణానికి కారణమయ్యారు, బలవన్ మరణానికి కారణమయ్యారు అంటూ పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి మాటలు. అండ్ ఇక్కడే మనం ఇంకొక పోస్ట్ గురించి కూడా మనం చూసుకోవాలి. డోంట్ మేక్ మీ వాక్ వెన్ ఐ వాంట్ టు ఫ్లై. ఈ ఫోటో తనకు పెట్టుకున్నటువంటి క్యాప్షన్ డోంట్ మేక్ మీ వాక్ వెన్ ఐ వాంట్ టు ఫ్లై. నేను ఎగరాలని అనుకుంటున్నప్పుడు నన్ను నడవనివ్వకండి అనే ఒక మాట 2020లోనే తను పోస్ట్ చేసుకుంది. అంటే తను ఎంత కాన్ఫిడెంట్గా ఉంది, తనకున్నటువంటి భావాలు కావచ్చు వాటన్నిటి గురించి వివరించినటువంటి స్వేచ్ఛ ఎందుకని బలవన్ మరణానికి పాల్పడింది. తను పూర్ణచందర్, తను గతంలో తెలంగాణ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ చేసినటువంటి పూర్ణచందర్తో తను వెరీ రీసెంట్గా రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళి వచ్చింది. అక్కడే ఆ ఫోటోల్ని కూడా జస్ట్ ఒక 2 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో తనకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసినటువంటి స్వేచ్ఛ ఇప్పుడు బలవన్ మరణానికి పాల్పడడం వెనకాల తనే ఉన్నాడు అనేది కుటుంబ సభ్యులు, స్వయంగా తన కూతురు కూడా చెప్తున్నటువంటి మాటలు. వీటితో పాటుగా మనం స్వేచ్ఛకి సంబంధించినటువంటి ఇంకొక పుస్తక గురించి మాట్లాడుకోవాలి. కవితా సంకలనం మట్టి పూల గాలి. స్వేచ్ఛ కవిత్వం, తను ఒక రైటర్, పోయెట్ కూడా. సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ సంఘటనలకు సంబంధించి ఎమోషనల్గా స్పందిస్తుంది. సోషల్ ఇష్యూస్ గురించి తన గళం విప్పుతుంది. అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకుంది? అందరినీ వదిలేసి, స్వయంగా తన కూతుర్ని కూడా వదిలేసి, కూతురుకు కూడా సొసైటీలో ఎలా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా నిలబడాలి, ఎలా ఫైట్ చేయాలి, ఈ విషయాలన్నీ సింగిల్ మదర్గా తను చెప్పుకుంటూ వచ్చేది. ఆ తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి సమస్యల గురించి కూడా కూతురుతో చెప్పుకునేదని కూతురు కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పినటువంటి మాటలు, అవన్నిటినీ తట్టుకున్నటువంటి స్వేచ్ఛ ఎందుకని ఇలాంటి బలవన్ మరణానికి పాల్పడి లోకాన్ని విడిచి, అందులోనూ సొసైటీ గురించి తన కూతురికి అంత బలంగా, అంత గట్టిగా, ధీమాగా, అంత నమ్మకంగా, ధైర్యంగా చెప్పినటువంటి స్వేచ్ఛ ఎందుకని ప్రాణాలు వదిలింది, బలవన్ మరణానికి ఎందుకు పాల్పడింది, ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. సస్పీషియస్ డెత్గా పోలీసులు అయితే రిపోర్ట్ రాసుకున్నారు, పేరెంట్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. అదే పూర్ణచందర్, తనతోనే ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి స్వేచ్ఛ తన వల్లే మరణించింది, తన మరణానికి కారణం పూర్ణచందర్ అనేది స్వేచ్ఛ పేరెంట్స్తో పాటుగా స్వేచ్ఛ కూతురు కూడా చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఎందుకని అలాంటి బలహీనమైనటువంటి క్షణంలో బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది? నిలిచి గెలువు అనేటువంటి ఒక మాటని చెప్పి అందరూ పాటించాలి అంటూ బలంగా నమ్మినటువంటి స్వేచ్ఛ ఎందుకని అంత దూరం అయిపోయింది? బోల్డని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అయితే అవన్నీ కూర్చొని మాట్లాడుకోని మనస్పర్ధలు ఏమైనా ఉంటే దూరం చేసుకోవాల్సినటువంటి అంత మెచ్యూరిటీ ఉన్నటువంటి స్వేచ్ఛ. ఎందుకంటే ఇలాంటి సున్నితమైనటువంటి విషయాల మీద కూడా తనేంటో, తన వాయిస్ ఏంటో వినిపించినటువంటి స్వేచ్ఛ ఇంత బలహీన మనస్కురాలుగా ఎలా మారిపోయింది? ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎస్, కుటుంబ సమస్యలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, లివింగ్ ఇన్ రిలేషన్ కాబట్టి తనకున్నటువంటి ఫ్యామిలీ ఉంది, అక్కడ విడాకులు తీసుకోకుండానే పూర్ణచందర్ తనతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటి గురించి స్వేచ్ఛకి ముందు నుంచి తెలుసు, ముందు నుంచి కూతురు కూడా అవేర్ చేస్తూ వస్తోంది, జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాను అనే మాట స్వేచ్ఛ కూతురు ఇతర మీడియా ఛానల్స్తో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. వీటన్నిటి గురించి కూడా అండ్ స్వేచ్ఛ మరణానికి సంబంధించి కూడా ఆ ఫోటో నేను మీకు చూపించదలుచుకోలేదు, ఎందుకంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి స్వేచ్ఛ అలాంటి విగత జీవిగా హ్యాంగ్ అవుతూ ఉన్నటువంటి ఫోటోని చూసి తట్టుకోలేకపోయాను. ఆ స్వేచ్ఛ ఫోటోని నేను మీకు చూపించదలుచుకోలేదు. ఒక రకంగా అది కూడా అనుమానాల్ని రేకెత్తిస్తోంది. నిజంగా అది ఆత్మహత్య, హత్య అనేటువంటిది. ఎవరైనా హ్యాంగ్ చేసుకున్నారు అంటే కింద ఏదైనా స్టూల్ లాంటిది ఉంటుంది, అలా కాకుండా బెడ్ మీద కాళ్ళు ఫోల్డ్ చేసుకొని ఉన్నటువంటి స్థితిలో స్వేచ్ఛ మరణించింది. అదే స్థితిలో కూతురు చూసింది, అదే స్థితిలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూశారు, అదే స్థితిని అంబులెన్స్ స్టాఫ్ కూడా చూశారు, పోలీసులు కూడా చూశారు. అక్కడే అనుమానాలకి తావిస్తోంది. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోలేదేమో, హత్య చేయబడిందేమో, హత్య జరిగిందేమో అటువంటి డౌట్. ఇవన్నిటినీ పోలీసులు అయితే క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మెల్లిమెల్లిగా అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నప్పటికీ కూడా నీ విశ్వవ్యాప్త విజయం కోసం కాలమే కదిలొచ్చి ఎదురు చూస్తుంది. ఓ మహిళ, నిలిచి గెలిచేయి, నిలబడండి, గెలిచి చూపించండి అనే మాట. మన గెలుపు కోసం విశ్వం
కదిలి వస్తుంది, కాలం ఎదురు చూస్తుంది అని చెప్పినటువంటి స్వేచ్ఛ ఒక బిగ్గెస్ట్ పజిల్ని, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకుంది? కనీసం తను తన గురించి ఆలోచించుకుంది తప్ప కూతురు గురించి ఎందుకని ఆలోచించలేకపోయింది? 14 సంవత్సరాల కూతురు, స్కూల్లోనే ఉన్నటువంటి కూతురు అలా మరణానికి పాల్పడ్డం నిజంగా అర్థం కాని విషయం, జీర్ణించుకోలేని విషయం. బట్ ఒక మాట, చాలా తప్పు చేసింది, తొందరపడింది, వెళ్ళిపోయింది. ఒక్క క్షణం ఆలోచించుకొని ఉంటే స్వేచ్ఛ ఇప్పటికీ మన మధ్యనే ఉండేది. ముందు నుంచి తను ఫ్రీడమ్ ఈజ్ లైఫ్, ఫ్రీడమ్ ఈజ్ లవ్, ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి స్వేచ్ఛ ఒక స్వేచ్ఛగా ఒక డెసిషన్ తీసుకొని అయితే వెళ్ళిపోయింది. కాకుంటే ఆ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. కూతురికి తల్లి మిగిలేది, తల్లిదండ్రులకి ఒక కూతురు కూడా మిగిలి ఉండేది. స్వేచ్ఛ, వి రియల్లీ మిస్ యూ అండ్ సారీ టు సే, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, తొందరపాటు డెసిషన్ తీసుకున్నావు, అందరికీ దూరం అయ్యావు, అందరినీ ఏడిపిస్తూ వెళ్ళిపోయావు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి